వాడికి నేను అన్నగారినన్న భావన లేదేమో, కానీ నాకు మాత్రం నువ్వు నా తల్లివి అన్న భావన సుస్థిర. ధర్మరాజు అబద్ధం ఆడా? ధర్మరాజు తనని తాను రక్షించుకోవడానికి నటన చేశాడా? లేకపోతే ఏ మాటలు మాట్లాడితే ఇక గాంధారి శపించకుండా ఆగ్రహమును ఉపశాంతి పొందుతుందో అటువంటి మాటలు ప్రయత్నపూర్వకంగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం సాధించి విజయం సాధించాడా? నిజంగా ధర్మరాజు యొక్క శీలమునందు అటువంటి లక్షణం ఉంటే ఒకనాడు ద్రౌపదీదేవి పట్ల అంత అపచారం చేసినటువంటి సైంధవుడు చేత చిక్కినప్పుడు సంహరించడానికి భీముడు ఉద్యమిస్తూ ఉంటే ఒక్కసారి మన పెదతల్లి గాంధారీదేవిని జ్ఞాపకం తెచ్చుకో, దుస్సలని జ్ఞాపకం తెచ్చుకో, వాణ్ణి ఏం చెయ్యొద్దని చెప్పి మరీ ఎందుకు తిరిగి వెళ్ళాడు అంటే ఆయన యందు ఎప్పుడూ గాంధారి పట్ల ఆ మాతృభావన ఉన్నది. అందుకే అమ్మా, నేను రాజైన, దుర్యోధనుడు రాజైన, అందరు రాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు నీవే.